సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెని ప్రవచనం తమోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగతని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది
పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. Hello, check 1 2 3 4 check. Check 1 2 3 4 check. Hello. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలు లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయా. ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదల్చగా. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదల్చగా. మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. నమస్కారాలు. ఈ కార్యక్రమం ప్రారంభించబడుతోంది. వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి వేదిక దగ్గరకు వచ్చి సార్కి పుష్పాంజలి ఘటించి మాట్లాడదలుచుకున్నటువంటి వాళ్ళు, సారు గురించి మాట్లాడదలుచుకున్నటువంటి వాళ్ళు మాట్లాడవచ్చని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక 10 నిమిషాల్లో మిగిలినటువంటి లంచ్ కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది కనుక వేదిక మీదకు వచ్చి సార్కి పుష్పాంజలి ఘటించి ఎవరైతే సారు గురించి మాట్లాడదలుచుకున్నారో మీరు మాట్లాడవచ్చు.
సభకి నమస్కారం. ప్రకాశ్రావు గారిని గురించి ఈ పరిస్థితుల్లో మాట్లాడతానని నేను ఏనాడు ఊహించలేదు. ఆయనతో 82 నుండి ఉన్నటువంటి మంచి పరిచయం, వారితో ఉండేటువంటి అనుబంధం, ఇంకొక రకంగా ఉండేటువంటి సఖ్యత, ఇవన్నీ కూడాను మాకు జీవితంలో ఒకరికొకరు ఎన్నో విధాలుగా పంచుకున్నటువంటి విషయాలు. ఈ పాఠశాలలో ప్రతి ఒక్క ఇటుక కూడా ఆయన కష్టార్జితం అనేటువంటి మాట నేను ప్రత్యక్షంగా చూశాను. దాంతోపాటు మరొకటి కూడా ఏమిటి అంటే, ఇక్కడే ఆయన ఇంటర్మీడియట్ పెట్టిన తర్వాత మా అమ్మాయి కూడా ఇక్కడే చదివింది. తను ఫస్ట్ దీంట్లోనే మెడిసిన్ సీట్ వచ్చింది. అది పెట్టుకుని ఆయన ఏమన్నారంటే, ఒకరోజు మేషారు నేను యూనివర్సిటీకి వస్తాను, మనం డిగ్రీ కాలేజ్ పెడదామండి అని అన్నారు. అంటే నేను ముందే చెప్పాను, మేషారు డిగ్రీ కాలేజ్ అంత ఉపయోగంగా లేదంటే ఇప్పుడు బాగా ఉంది కదండి, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ ఈ 3 కాంబినేషన్ విపరీతంగా పోతున్నాయి, చాలా బాగా వస్తుందని అంటే, ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ ఒక్క 5 ఏళ్ళు పోయే తర్వాత చూడండి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అన్నాను. ఆయన అసలు అయితే ఊగిపోయారు, ఏమైనా సరే ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టాలి అని. సరే రండి అని చెప్పి యూనివర్సిటీకి తీసుకెళ్ళాను. యూనివర్సిటీ మొత్తం చూపించాను, కొంచెం ఎక్స్పర్ట్స్తో కూడాను ఈ విషయం చెప్పిస్తే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్కి కూడా తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్తే వాళ్ళు కూడా అన్నమాట ఏంటంటే, స్టాటిస్టిక్స్ అనేటువంటి విషయం చాలామందికి తెలియదండి అసలు, కానీ ఆ కాంబినేషన్తో వచ్చినటువంటి దీనివల్ల మ్యాథ్స్ను, స్టాటిస్టిక్స్, ఇంకా అదర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయి, వీటితో మనం బాగానే ఉంటుంది కానీ అంత పెద్దగా ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత ఉండదేమో. నిజంగా నువ్వు ఒక 5-6 ఏళ్ల క్రితం మేమిద్దరం కలిసిన తర్వాత మేషారు అన్నటువంటి మొట్టమొదటి మాట అంటే, నేను ఊగిపోయినా కానీ మీరు వద్దు వద్దు అని చెప్పి నన్ను బలవంతాన్ని ఆపితే ఈరోజు ఎన్నో డిగ్రీ కాలేజీలు ఇచ్చినటువంటి స్ట్రెంగ్త్ 32, 48 ఈ విధంగా స్ట్రెంగ్త్ ఇస్తే కనీసం ఒక 20 మంది కూడా చేరేటటువంటి పరిస్థితులు లేదు. మీరు ఆ రోజు నన్ను కనుక కాదు, మీరు ఏ విధంగానే పెట్టాల్సిందని చెప్పి ఎంకరేజ్ చేస్తే చాలా నష్టపోయి ఉండేవాడిని. దీంతో పాటుగా విద్యార్థులు కూడా చాలామంది అవస్థలు పడి ఉండేవాళ్ళు. మనకు కావాల్సింది ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళకి మంచి పునాదులు వేసి మంచిగా సెటిల్ అయితే మనకే కాదు తరతరాలకి చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నమాట. ఆ మాట నాకు ఇప్పుడు గుర్తుంటుంది. ఎందుకంటున్నానంటే, ఒక విద్యార్థి భవిష్యత్తు కనుక గొప్పగా చేస్తే ఇది కొన్ని తరాలు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంది. అది గమనించినటువంటి వ్యక్తి ప్రకాశ్రావు గారు. కనుకనే ప్రకాశ్రావు గారు ఏ లోకాన ఉన్నా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి నిరంతరం ఆదరణ కలిగించి కుటుంబ సభ్యులందరూ కలిసి ఐక్యంగా అన్యోన్యంగా ఉంటూ అన్ని సంస్థలను కూడాను ఉన్నతంగా అత్యున్నతంగా భాషించే విధంగా తీర్చిదిద్దగలరని, మరి ముఖ్యంగా ఇప్పుడు మురళీకాంత్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కళాశాల పాఠశాల ఆవరణం మొత్తం కూడాను ఆయన ఆత్మ ఎప్పుడు సంచరిస్తూ అందరినీ ఆశీర్వదిస్తుంది. అధ్యాపకుల దగ్గర నుంచి అధ్యాపకేతర సిబ్బంది, చిన్నవాళ్ళ నుంచి. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా చాలా ప్రేమగా ఆదరిస్తారు. ఇప్పుడు కూడా ఆయన పెద్దదిగా కోప్పడినట్లేదు, కళ్ళ సైగతోనే ఆయన మనుషులందరినీ కూడా అట్లా మేనేజ్ చేసేవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి. ఒక్క మాట ఆయన మిస్సెస్ని గురించి, లక్ష్మి గారిని గురించి కూడా చెప్పాలి. ఆమె ఎప్పుడూ కూడాను పాఠశాలను గురించి పిల్లల గురించే తపన పడేటటువంటి వ్యక్తి. అటువంటి సంస్థలో మనం ఉన్నందుకు మనం ఆనందపడాలో, ఈరోజు సంస్మరణ కార్యక్రమంలో దుఃఖపడాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నందువల్ల మీకు అందరికీ నమస్కారం చేసి ముగిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రకాశ్రావు గారు జగమెరుగని బ్రాహ్మడికి జంజమేళని అందరితో ఆప్యాయతగా అనురాగంగా ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. మరి వాస్తవంగా ఒక మగవాడి వెనుక ఒక ఆడది ఉంటారనే సామెతగా ప్రకాశ్రావు గారు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క సతీమణి మేడం గారు ఒక ఫస్ట్లో మొట్టమొదటిలో చర్చి ఎదురుగా ఒక చిన్న సందులో ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక 10 కుర్చీలు
4-5 బెంచీలు వేసుకుని మొట్టమొదట 12 మందితో స్కూల్ స్టార్ట్ చేసినటువంటి మహాసాధ్వికురాలు. ఎందుకంటే చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలేని ఏ విధంగా ఆదరిస్తామో ఆ కోవకు చెందినటువంటి మరి ప్రకాశ్రావు గారి యొక్క సతీమణి ఎంతో, ఎందుకంటే ఆవిడ ఎంబీబీఎస్ లేకపోతే ఎండిఓ చదివినటువంటి వ్యక్తి కూడా సామాన్య చదువుకుని పిల్లలకి నేను చదువు చెప్పాలి, ఈ యొక్క మంచి అభివృద్ధి చెందే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఆ మహాతల్లి ఆ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ మరి అంచెలంచెలుగా మరి ఈ రోజున ఈ సంస్థకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే ప్రకాశ్రావు గారి కన్నా వారి యొక్క సతీమణిదే నాకైతే తెలిసినటువంటి విషయం. ఎందుకంటే నేను కూడా వారి యొక్క ఒక కుటుంబ సభ్యుడిగా ఈ యొక్క సంస్థలో ఎప్పుడు కూడా మేము, ఎందుకంటే ఎదురుగా వెల్డింగ్ షాప్ ఉండేది, ప్రతి చిన్న విషయాన్ని కూడా మాతో సంప్రదింపులు జరిపి ఏ విధంగా చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేటువంటి అంశాలతో మేము చర్చించుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో మా యొక్క స్నేహం కొనసాగింది. అదేవిధంగా దీనిలో మా అబ్బాయి కూడా చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు. మా అమ్మాయి చదువుకుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. ఈరోజు మా మనవరాలు కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంది. అంటే మా యొక్క పిల్లలందరూ కూడా ఈ స్కూలు ఒక సొంత నూతన ఇల్లులాగా భావించి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇప్పుడు కూడా చాలామంది మరి అధ్యాపకులు కానీ అది స్టాఫ్ కానీ ఎవరైనా కూడా ఏ రకమైనటువంటి చిన్న వివాదం కూడా లేకుండా చాలా డిసిప్లిన్గా ఈ స్కూల్ని ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించి మరి మేనేజ్మెంట్ వారితో కోఆపరేట్ చేసుకుని చక్కగా స్కూల్ని మంచి పేరు ప్రఖ్యాతులు గడించి మరి ఈ రోజున ప్రకాశ్రావు గారు లేని లోటు చాలా బాధాకరమైనటువంటి అంశం అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా చిరస్మరణీయంగానే ఉంటాడు. మరి పైలోకం నుంచి వారికి ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసి మరి మురళి మంచి యువకుడు, అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇతర దేశాల్లో ఉండి చదువుకున్న వారు ఒక రకమైనటువంటి ఆలోచనతో ఈ సమాజంతో వారికి పెద్దగా పని లేకపోయినా మురళి కూడా 3 ముహూర్తాల వాళ్ళ అమ్మగారు నాన్నగారి మనసు హత్తుకునే విధంగా మరి అందరితో సమతుల్యంగా చిన్నవాళ్ళలాగా మరి అందరితో బాగుండి చిన్నపిల్లలతో కూడా బాగుండి స్కూల్ని మరి వాళ్ళ అమ్మగారు నాన్నగారి కన్నా ఇంకా పేరు ప్రఖ్యాతులు గడించి మంచి ఉన్నతమైనటువంటి చదువులకి మరి పెద్దపీట వేస్తారని చెప్పని ఆ భగవంతుడు మరి వారికి ఆశీర్వచనం ఇవ్వాలని ఆత్మలో వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ప్రకాశ్రావు గారు, జోహార్ ప్రకాశ్రావు గారు, జోహార్ ప్రకాశ్రావు గారు. నాకు ప్రకాశ్రావు గారితో ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా పరిచయం ఉంది. ఆయన ఈ విద్యారంగంలో పెట్టినప్పుడు ఈయన చాలా కాన్వెంట్లు ఉన్నాయి తెనాల్లో. కానీ ఈయన ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందాక పెద్ద చెప్పినట్టుగా శంకర్రావు చెప్పినట్టుగా మేడం గారు ఏ తల్లిదండ్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎంతో మర్యాదగా నవ్వుతూ, ఆవిడ నవ్వు మొహం తప్ప ఏనాడు నేను ఇంకో రకంగా చూడలేదు. ప్రకాశ్రావు గారు ఒక కమిట్మెంటు, డెడికేషన్. ఇవాళ ఆ వెంట ఏంటంటున్నారు, ఆ రకంగా ఈ విద్యా సంస్థ ఇంకో ఆలోచన లేదు ఆయనకి, ఎక్కడా లేకపోతే ఇల్లు. మన మురళీకాంత్ వచ్చినాక అప్పుడప్పుడు స్కూటర్ మీద వస్తూ చూసేవాడిని, పలకరించేవారు. ఇతను కూడా చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాటలో ఈ కాన్వెంట్ రన్ చేస్తున్నాడు. ఈ ఇంటర్మీడియట్ కాలేజీ అన్నీ కూడా ఇదొక వీళ్ళతో ప్రత్యేకత. ఎవరి బాణి వాళ్ళది. ఘంటసాల ఎట్లాగో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎట్లాగో అట్లాగే ఈ వీళ్ళ బాణితో అందరి మన్నలను పొందుతున్నాడు. మా అబ్బాయి కూడా ఇక్కడే చదువుకున్నాడు, మురళీకాంత్ క్లాస్మేటు. నిన్న ఫోన్ చేసి చెప్తే, నాన్న నాకు తెలిసింది, ఒక 6 నెలల క్రితం వచ్చాడు, వచ్చి మాస్టర్ చూసి వస్తాను నాన్న అని చెప్పి వెళ్తే మాస్టర్ గదిలో పడుకుని ఉన్నవారు ఇట్లా వచ్చాడని చెప్పి అనగానే తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ వచ్చాడని చెప్పి ఎంతో ఆప్యాయతగా వచ్చి పలకరించారు నాన్న అని చెప్పి చెప్పాడు. కాబట్టి మురళీకాంత్ వాళ్ళ నాన్నమ్మ పేరు ఈ స్కూల్ కాలేజీకి మంచి పేరు ప్రకారం తీసుకొస్తాడని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు ప్రకాశ్రావు గారికి ఈ సంస్మరణ జరుపుకోవటం బాధాకరమైన విషయమైన మనిషి మరణం అనేది సహజం. ఆయన నాకు మా బాల్యమిత్రుడు కేశవ శంకరరావు గారి ద్వారా పరిచయం 1975లో. అప్పటి నుంచి మేము స్నేహితుల్లాగా ఉన్నాము. నాకని పెద్దవాడైనా కూడా శంకర్రావు నేను ఎలా చూస్తాడో నన్ను కూడా అలా చూసేవారు. నేను తెనాల్లో 88లో వచ్చాను. అప్పటి నుంచి మేము తరచూ కలుసుకుంటుండేవాళ్ళం. ప్రజెంటు మా మనవరాలు ఇక్కడే చదువుకుంటుంది. మా మనవరాలు వల్ల మాకు గుర్తింపు వచ్చింది ఇక ఈ స్కూల్లో చదువుకున్నందువల్ల. నేను దానికి ఎంతో గర్వపడుతున్నాను. దానికి కారణం ప్రకాశ్రావు గారు, లక్ష్మి గారు వేసిన ఫౌండేషను, పునాదులు. ఈరోజు ప్రకాశ్రావు గారు నెహ్రూ నికేతన్లో చదువుకున్న పిల్లలు, ప్రకాశ్రావు గారు కుటుంబ తన సంతానాన్నే కాకుండా తన బిడ్డలనే కాకుండా అందరూ నా బిడ్డలే అనే స్వభావంతో అందరినీ చేరదీసి సొంత బిడ్డల కంటే ఎక్కువగా చదివించారు. ఆయన వేసిన విద్యా విత్తనాలు ప్రపంచవ్యాప్తంగా వెదజల్లబడినాయి. ఎంతో అభివృద్ధిని సాధించి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈనాడు. దానికి ఎంతో మనం గర్వపడాల్సిన విషయం ఉంది. అలాగే బాబు మురళీకాంత్ అమ్మా నాన్న దగ్గర పెరిగినందువల్ల సేమ్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ డిసిప్లిను తనకు అబ్బినా కూడా గర్వనే నిగర్వి వాళ్ళ నాన్నగారు లాగానే ఎంతో ఇదిగా. ఇక ఇవాళ మన తెనాల్లో ఎన్నో కాన్వెంట్లు ఉన్నాయి, కానీ ఇక్కడున్న డిసిప్లిన్ కానీ ఇక్కడున్న విద్యా విధానం కానీ అందరికీ అందుబాటు ఉన్న ఫీజులు ముందు సామాన్యుడి దగ్గర నుంచి అందరికీ కూడా మధ్యతరగతి దగ్గర నుంచి అందరికీ అందుబాటులో ఉండే ఫీజులు ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఫీజులు ఉన్నాయి. క్రమశిక్షణ ఎక్కువ ఉంది. సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి చైర్మన్ వరకు ఎంతో డిసిప్లిన్, పిల్లల విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణగా ఉంటూ మురళీకాంత్ గారు కూడా కలిసిపోతారు ప్రకాశ్రావు గారి లాగా పిల్లలతో. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు సొంత పిల్లల్లా కలిసిపోతారు. ఆయన ఒక ఐఐటి చదువుకున్నట్టుగా కానీ ఒక ప్రొఫెసర్గా కానీ ఫీల్ అవ్వరు. ఒక పసిపిల్లలాగా అందరూ కలిసిమెలిసి ఉంటూ దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ సంస్థ అభివృద్ధి అవ్వాలని చెప్పి ప్రకాశ్రావు గారు అమరుడు, ఆయనకి మరణం లేదు. ఆయన వేసిన పునాదులు గట్టిగా ఉన్నాయి. అలాగే ఆయన నేర్పిన క్రమశిక్షణతో ఎంతోమంది విద్యావంతులయ్యి మేధావులయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే మురళీ బాబు కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నాడు, అలాగే నేర్పుతున్నాడు. ఇంకా దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జోహార్ ప్రకాశ్రావు గారికి, జోహార్లు ప్రకాశ్రావు గారికి, జోహార్లు ప్రకాశ్రావు గారికి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 1990 ఆ ప్రాంతంలో అనుకుంటాను, సారు వాళ్ళ మిస్సెస్ నేను ఇందిరా ప్రియదర్శిని అవార్డు మేడం గారికి ప్రకటించారు. అప్పట్లో ఆ అవార్డు తీసుకునేటందుకు మేడం గారు, నేను, సార్ ప్రకాశ్రావు సార్ ముగ్గురం కూడా ఒకే ట్రైన్లో వెళ్ళాం. ఒకే వేదిక మీద అవార్డు తీసుకున్నాం. ముగ్గురం కలిసి ఆయా పర్యాటక క్షేత్రాలు దర్శించాం కూడా. సరే, అది నాకు స్వీయ అనుభూతి అయితే మురళీకాంత్ గారు నిన్న నాకు ఫోన్ చేసి, మాస్టారు మీరు బిజీగా ఉంటారు కదా, ఎంత బిజీగా ఉన్నా సరే ఒక 10 నిమిషాలు వచ్చి వెళ్ళండి అని వారు ఫోన్ చేశారు. ఎందుకు అంటే ప్రత్యేకంగా ప్రకాశ్రావు గారు నా గురించి ఎక్కువగా పిల్లలకు ఇక్కడ ఉపాధ్యాయులకు చెప్తూ ఉండేవారట. ఆ విషయం నాకు చెప్పారు. అది నాకు ముచ్చటేసి వారికి నివాళులు అర్పించాలని వచ్చాను. మరి నేను నివాళులు అర్పించడం అంతే, పద్య నివాళులే నాకు ఆనవాయితీ కనుక ఒక చిన్న పద్య నీరాజనం వారికి సమర్పించి సెలవు తీసుకుంటా. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో తెనాలి వ్యవస్థాపకులు, కీర్తిశేషులు
దాసరి వెంకట ప్రకాశరావు గారికి ప్రథమ నామాక్షర తేటగీతిక పద్య నీరాజనం. మొదటి అక్షరాలన్నీ కలిపితే ఆయన పేరు. రచన సహజ కవి వైనాల మల్లేశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తెనాలి. ప్రోత్సాహం కుటుంబ సభ్యులు మరియు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల సిబ్బంది. ప్రథమ నామాక్షర తేటగీతిగా దాసరి సువంశమందున తనరినారు సదయ హృదయులై కడదాక సాగినారు రిపులు లేని మాన్యునిగా చరించినారు. రిపులు శత్రువులు లేకుండా. వెండి పసిడి వంటి హృదితో వెలిగినారు. ఇప్పుడు శంకర్రావు గారు మరి అట్లాగే విజయభాస్కర్ గారి పెద్దలంతా చెప్పారు వారి వ్యక్తిత్వాన్ని. కన్న బిడ్డల్లా పిల్లలంగాంచినారు తక్కరెరుగని వారిగా చెక్కినారు. మలిచినారు అనొచ్చు, ఇక్కడ యతి కావాల్సి వచ్చింది. కవులకు యతి ముఖ్యం, మతికి తప్పనిసరి చెక్కినారు అని ప్రాసయతి వేయవలసి వచ్చింది. ప్రతిభయున్న వ్యక్తిగా పేరు బడసినారు కార్యశీలిగా ఖ్యాతినిగాంచినారు. శశిధరుని శశిధరుడు శశిని ధరించినవాడు శివుడు. శశిధరుని భక్తి మార్గాన సాగినారు రామచంద్రుని కృపతోడ ప్రబలినారు. ఉత్తమ గతులను చివరకు పొందినారు. వారు ఉత్తమ గతులలోకి సద్గతులలోకి వెళుతూ ఉన్నారు. ఇంకా వెళ్ళల. ఈరోజు సాయంత్రం 12 గంటల లోపు వెళతారు. అంటే ఇప్పుడు మన అందరితోనూ ఉన్నారు. ఇంకా వారు మనందరినీ ఆ పైలోకంలోకి వెళుతూ వెళుతూ వీక్షిస్తూ వెళుతున్నారు. వేదవాక్కు ప్రకారం అయితే ఆత్మని ఇక్కడే ఉంచి వారు దేహాన్ని మాత్రమే సాగించి వారితో పాటు తీసుకెళ్తున్నారు. ఆత్మని ఇక్కడే ఉంచి అని విశ్వసిస్తూ వారి పవిత్ర ఆత్మకు చిరశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ జోహార్ దాసరి వెంకట ప్రకాశరావు గారు, జోహార్ దాసరి వెంకట ప్రకాశరావు గారు, జోహార్ దాసరి వెంకట ప్రకాశరావు గారు. ధన్యవాదాలు. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆత్మీయులకు బంధుమిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రకాశరావు పేరు తెనాలి ప్రాంతంలో స్మరణీయంగా నిలిచిపోతుంది. మరి నెహ్రూ నికేతన్ అనేటువంటి పేరు మేడం గారు సెలెక్ట్ చేశారో లేకపోతే ప్రకాశరావు గారు సెలెక్ట్ చేశారో నాకైతే తెలియదు, కానీ చాలా మంచి పేరుని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ నెహ్రూ నికేతన్ అని పేరు పెట్టడంలోనే బహుశా వారి ఉద్దేశం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేసినటువంటి శాంతి నికేతన్ ఏ విధంగా అయితే దినదిన ప్రవర్ధమానమై దేశ భవిష్యత్తుకు అవసరమైనటువంటి పునాదుల్ని విద్యార్థుల్ని అందించిందో అదేవిధంగా ఈ తెనాలి ప్రాంతంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఉత్తమమైనటువంటి విద్యా సేవలను అందించేటటువంటి ఒక గొప్ప సంస్థగా మన నెహ్రూ నికేతన్ పేరుగాంచడం చాలా గొప్ప విషయం, ముదావహం. మరి ఎన్నో ఆశలు, ఆలోచనలు, ఆదర్శాలతో వారు ఈ నెహ్రూ నికేతన్ను ప్రారంభించారు. వారి ఆశలు, ఆలోచనలు, ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని మురళీధర్ గారు మిగిలినటువంటి అన్నయ్యలిద్దరితో కూడా కలిసి
ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మరి ఈ సందర్భంలో మురళీ గారికి ఒక చిన్న అపీలు. సరే, ఈ ప్రాంతంలో నివసించేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి రాయితీలనిచ్చి వాళ్ళని ప్రోత్సహించి మన విద్యా సంస్థ యొక్క ఉన్నతిని మీరు మరింతగా పెంచాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రకాశ్రావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి కోరుకుంటూ వారికి జోహార్లు నివాళులు తెలియజేసుకుంటున్నాం. పేరు డాక్టర్ భాస్కర్రావు, శ్రీలక్ష్మి విజన్ కేర్ సెంటర్, కంటి హాస్పిటల్. ప్రకాశ్రావు గారితో నాకు పరిచయం లేకపోయినా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలకు స్పందించి ఆయనకి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మురళీకాంత్ గారు మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన కూడా భాగస్వామిగా ఉంటూ ప్రజలకు మంచి చేయాలని, మాటలు ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో మాతో సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మాది ధన్వంతరి ఐ డొనేషన్ సెంటర్. దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు మేము చేసేటప్పుడు మన స్కూల్లో కూడా చేయాలనే ఉద్దేశం తెలియజేస్తే తప్పకుండా అండి మా స్కూల్లో ఖచ్చితంగా చేయండి అని మాకు ప్రోత్సహిస్తూ మాకు వెన్నుగా నిలబడినందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు తెనాలిలో ఒక భారీ ర్యాలీ చేయాలని ఉద్దేశం వారికి తెలియపరిస్తే తప్పకుండా మా పిల్లలతో చేద్దామని తెనాలి టౌన్లో ర్యాలీ చేసి ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్కి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలకు మాకు ప్రోత్సాహంగా ఉన్నటువంటి మురళీకాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకాష్ రావు గారికి నా నివాళులు అర్పిస్తున్నాను. అలాగే మా మిత్రులు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. ప్రకాష్ రావు గారితో నాకున్నటువంటి పరిచయం చిన్నప్పటి నుంచి వారిని చూస్తూనే ఉన్నాను. నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుకొని ఇప్పుడు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. అయితే మేము చేసేటువంటి సర్వీస్ కార్యక్రమాల్లో ప్రకాష్ రావు గారు కానీ మురళీకాంత్ గారు కానీ చాలా మంచి స్పందనతో మేము ఏ కార్యక్రమం చెప్పినా కూడా చేద్దామండి, ఇది మంచి ప్రోగ్రాం, మమ్మల్ని అడిగి కూడా ఈ ప్రోగ్రాం మా స్కూల్లో కూడా జరగాలండి అని చెప్పి చేయిస్తారు. మొన్న ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ యొక్క జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా అన్ని స్కూల్స్లో చేస్తుంటే ఫైనల్గా మన స్కూల్లో చేద్దామన్నారు. అట్లానే ఆ చివరి రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా చేసి చాలా మంచి స్పందన తెలియజేశారు. వారికి ఎప్పుడు కూడా మేము చాలా మంచి హృదయంతో స్పందనతో ఉంటాము. వారంటే మాకు చాలా అభిమానం. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుండగానే లంచ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. లంచ్ తీసుకోవాల్సిందిగా సంబోధించినప్పటికీ మాకు వారు పెద్ద సార్ మాత్రమే కనుక నేను పెద్ద సార్ అని మాత్రమే. మేమందరం మా ఉపాధ్యాయులు ఈ విద్యా సంస్థలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా నెహ్రూ నికేతన్ కుటుంబ సభ్యులం మాత్రమే. ఆ కుటుంబ సభ్యులందరికీ
పెద్ద మా పెద్ద సార్. ఆయన ఈనాడు ఇక్కడ భౌతికంగా మనతో లేకపోయినప్పటికీ వారి ఆత్మ ఆయన ప్రాణమైనటువంటి ఈ స్కూల్ని వదిలిపెట్టి వెళ్తుందని నేను అనుకోను. ఆయన యొక్క పర్యవేక్షణలో, ఆయన యొక్క సలహా సహకారాలతో మేమందరం కూడా ఇంతవరకు ఈ విద్యా సంస్థని ఉన్నతమైనటువంటి మార్గంలోకి మళ్లించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాం. అలాగే ఇక ముందు కూడా మా పెద్దవారి యొక్క అభిమతాన్ని ఒక మార్గంగా తీసుకుని ఆయన కోరుకున్న రకంగా ఈ విద్యా సంస్థని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని మా పెద్ద సార్ సమక్షంలోనే ఆయనకి వాగ్దానం చేస్తున్నాను. మా నెహ్రూ నికేతన్ కుటుంబ సభ్యులందరి తరఫున వారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఆయన యొక్క ఆశీర్వచనాలు, ఆయన యొక్క ఆశీస్సులు కుటుంబ సభ్యులందరిపైన ఆయన ప్రసరింపచేయాలని, ఈ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారు తన ఆశీస్సుల్ని అందచేయాలని, తద్వారా ఆయన కోరుకున్నటువంటి ఆయన కలల పంట ఇది. ఆయన కలలు కని స్థాపించుకున్నటువంటి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ ఆయన కోరుకున్న రకంగా ఉన్నతిని సాధించే రకంగా మేమందరం ముందుకు నడిపించడానికి ఆయన మాకు ఆశీస్సుల్ని అందచేయాలని మనసారా మా పెద్ద సార్ని కోరుకుంటూ, మా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి నెహ్రూ నికేతన్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్మృత్యంజలి ఘటిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ మరి ఒక్కసారి మా నమస్కారాలను తెలియజేస్తూ ఆయన యొక్క ఆశీస్సులను వేడుకుంటున్నాం. బూత్మల్లి ఎక్స్ సర్పంచ్నండి. నాకు మా పాప మా బాబు ఇక్కడే చదివారండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చదువు లేదు, నేను ఎలా ఉంటాను సార్ అది ఇదని ఏదో ఒక మూల అలా నుంచుని మాట్లాడుతుంటే సార్ వచ్చి, పెద్ద సారు, లేదమ్మా మీకు చదువు లేకపోయినా మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు చూడంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఛాయా వాళ్ళ మదరు అని అక్కడ నుంచొని మేము బయట గేట్ దగ్గర ఉండగానే ఛాయా వాళ్ళ మదర్ వస్తున్నారు అని ఒక టీచర్ని పంపి మాకు ఎదురుగా తీసుకొచ్చి చాలా ఆప్యాయంగా చాలా బాగా మాట్లాడేవాళ్ళండి. ముందు అసలు పేరెంట్స్ ముందు ఎవరైనా విద్యార్థులు వాళ్ళు గుర్తిస్తారు కానీ పేరెంట్స్ని కూడా గుర్తిస్తారా అనేది ఆయన దగ్గర చూసి నేర్చుకున్నానండి నేను. అంటే ముందు విద్యార్థుల కన్నా పేరెంట్స్ అక్కడ చూసి అసలు లోపలికి తీసుకురండి, మంచులు తాగుతారా, అంత దూరం నుంచి వచ్చారు, చాలా హ్యాపీ, ఇది ఎంతో ప్రేమగా అసలు అప్పటికే ఇప్పటికీ మర్చిపోలేనిది ఏంటంటే నెహ్రూ నికేతన్ సార్ అండి, మేము పెద్ద సార్ అంటాము. ఇక్కడ కూడా మేడంని సార్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అని ఒక బ్రాండ్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ ద్వారా నెహ్రూ నికేతన్ స్కూలు ఎంత తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా నెహ్రూ నికేతన్ ఫస్ట్ తెనాల్లో ఎంత పెద్ద పెద్ద స్కూల్ ఉన్నా కూడా నెహ్రూ నికేతన్గానే చాలా ఆప్యాయంగా అనిపిస్తుందండి. ఆయనకి ఎంతగా చాలా ఇంకా మాట్లాడాలని ఉంది, నాకు ఇంకా ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, చాలా బాధగా అనిపిస్తుంది సార్ లేరు అనేది తలుచుకుంటే. ఆయనకి ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మహాశయ విధి పగై తరిమెనా, రుధిరమే మరిగెనా. ఒక విషయాన్ని గమనించవలసిందిగా
సూర్యుడే సెలవని అలసిపోయేనా నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై వృధా సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసని ప్రవచనం తపోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదని మేలుకోరాదా
పడమర ఒరిగిన విద్యాశిఖరం, ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి జీవితాలలో వెలుగును నింపిన విద్యాప్రకాశం. 1974వ సంవత్సరంలో నాటిన నెహ్రూ నికేతన్ అనే విత్తనం పెరిగి మహావృక్షమై శాఖలుగా విస్తరించిన విద్యా సంస్థల నిర్వహారంలో కనబరిచిన కృషి, పట్టుదల, ఖచ్చితత్వం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన విద్యాప్రకాశం విద్యార్థుల భవిష్య కిరణాల వలె సదా స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ ఎన్నో అడ్డంకుల్ని దాటుకుంటూ తన ముద్ర వేసినటువంటి దార్శనికుడు, చిరస్మరణీయుడు. భౌతికంగా అస్తమించిన, నిజానికి ఆయన అస్తమించని సూర్యుడు. అలాంటి విద్యా ప్రకాశరావు గారికి నా నమస్సుమాంజలి. హృదయపూర్వకంగా ఆయనకి నేను నమస్సుమాంజలిని తెలియచేసుకుంటున్నాను. నమస్తే.
you.